హాయ్ అండి. ఈ వీడియోలో హోటల్ స్టైల్‌లో పల్లి చట్నీ ఎలా చేయాలో షేర్ చేస్తాను చూసేయండి. దీనికోసం 1 కప్ గ్రౌండ్ నట్స్, కొంచెం జీరా, అలాగే 4-5 గార్లిక్, 8 గ్రీన్ మిర్చి, రోస్టెడ్ చనా అంటారు కదా, అదే గుల్ల శనగపప్పు అంటారు కదా, అది కూడా తీసుకొని కొంచెం పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. గ్రౌండ్ నట్స్ ఆయిల్ లేకుండా అయినా ఫ్రై చేసుకోవచ్చు, బట్ మిర్చిలో ఎలాగో ఆయిల్ వేస్తాం కదా, నేనైతే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి గ్రౌండ్ నట్స్లోనే ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను. అండ్ గ్రౌండ్ నట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రోస్టెడ్ చనా కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ మిర్చి కూడా యాడ్ చేసేసుకుని గార్లిక్ కూడా యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఆ పచ్చిమిర్చి అనేవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా జీలకర్ర కూడా యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసేసుకుని మిక్సీ జార్లోకి తీసుకున్నాక అది బాగా చల్లారిన తర్వాత కొంచెం చింతపండు, అలాగే 1.5 to 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసి నేనైతే ఒకసారి మిక్సీ చేసేస్తాను. బికాజ్ అది సరిగా పేస్ట్ అవ్వదని చెప్పి కొంచెం పౌడర్ అయిన తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి ఇంకొకసారి అయితే బాగా పేస్ట్ చేసేసుకుంటాను. పేస్ట్ చేసుకున్నాక అండ్ దాంట్లోకి పోపు వేస్తే చాలా బాగుంటుంది. అండ్ పోపు కోసం ఆ పల్లీలు వేయించిన పాన్ని తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేనైతే ఆవాలు, అలాగే కరివేపాకు ఒక 4-5 వరకు ఎండుమిర్చి కూడా తీసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకొని ఆ పచ్చడిలో వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే జీలకర్ర స్కిప్ చేస్తాను, బికాజ్ ఆల్రెడీ చట్నీలో వేసి పేస్ట్ చేస్తాం కాబట్టి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.